అందరికీ నమస్కారాలండి. ఇవాళ అమరావతి క్యాపిటల్ సిటీ 48వ అథారిటీ మీటింగు సీఎం గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ టవర్స్లో భాగమైనటువంటి జిఐడి టవరు, తర్వాత హెచ్ఓడి ఆఫీసెస్ టవర్స్ 1, 2, 3, 4 వీటికి సంబంధించి టెండర్లు పూర్తయినాయి. ఇందులో జిఐడి టవరు ఎన్సిసి వాళ్ళు L1 అయ్యారు, టవర్ 1 and 2 షాపుంజీ వాళ్ళు అయ్యారు, టవర్ 3 and 4 L&T వాళ్ళు అయ్యారు. ఏదైతే జిఐడి టవర్ ఉందో అది మొత్తం 882 కోట్ల రూపాయలు. అదేవిధంగా టవర్ 1 and 2 1487 కోట్లు, టవర్ 3 and 4 1303 crores, మొత్తం 3673 కోట్లతో ఈరోజు ఏదైతే L1 అయ్యారో దానికి అథారిటీ యాక్చువల్గా అప్రూవల్ ఇవ్వటం జరిగింది. దాన్ని ఇమీడియట్గా ఆ వర్క్ని టేకప్ చేసేటట్టుగా ఆ కన్సర్న్ ఏజెన్సీస్కి ఇచ్చి ఇమీడియట్గా వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 2014-19లో ముఖ్యమంత్రి గారు ప్రజా పరిపాలన, ప్రజలకు పరిపాలన సులువుగా ఉండాలి, ఒక దగ్గర మినిస్టర్ సెక్రటరీ, ఇంకో దగ్గర హెచ్ఓడి అంటే డైరెక్టర్ ఒక దగ్గర, కమిషనర్ దగ్గర, మళ్ళీ వాళ్ళ కింద ఆఫీసులు ఇంకో దగ్గర ఉంటే ప్రజలు అన్ని దగ్గరకు తిరగాలి, అది చాలా అసౌకర్యం. అందరూ కూడా ఒకే దగ్గర ఒకే ఫ్లోర్ కానీ లేదా 1 or 2 ఫ్లోర్స్లో ఉంటే అక్కడికి వచ్చిన వాళ్ళు మినిస్టర్ని కలిసినా వెంటనే సెక్రటరీని కలవచ్చు, వెంటనే హెచ్ఓడీని కలవచ్చు, కింద ఆఫీసులను కూడా కలిసి పని పూర్తి చేసుకోపోగలనే ఉద్దేశంతో 2014-19లో ఇవి డిజైన్ చేశారు. అయితే 2014-19లో ఇవి స్టార్ట్ చేయడం కూడా జరిగింది కొంతవరకు. అయితే ప్రభుత్వం మారటం వల్ల ఆగిపోయినాయి. మళ్ళా వీటికి సంబంధించి ఎటువంటి లీగల్ లిటిగేషన్ లేకుండా ఆ సమస్యలన్నీ సాల్వ్ చేసి టెండర్లు పిలిచి L1 వచ్చిన వాటిని ఇవ్వటం జరిగింది. ఆ విధంగా ఈరోజు అథారిటీ మీటింగ్లో దీనికి సంబంధించి క్లియర్ చేశారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్ ఒక మంచి ముఖ్యమంత్రి గారు రాబోయే 50 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని, 100 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా అయితే హైదరాబాద్లో ఆ రోజు 5000 ఎకరాలతో ఒక ఎయిర్పోర్ట్ని నిర్మించారో శంషాబాద్ ఎయిర్పోర్టు, ఆ ఎయిర్పోర్ట్ ఆ రోజు నిర్మించకుండా ఉంటే ఏదైతే ముందున్న ఎయిర్పోర్ట్లో 10% ఫ్లైట్లు కూడా దిగలేవు. ఫ్లైట్లు దిగినప్పుడు ఇన్వెస్టర్స్ రారు. ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ దిగేటట్టుగా ఉండాలా. అందుకనే ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఆ రోజు హైదరాబాద్లో శంషాబాద్ని హైదరాబాద్ నిర్మించారు. ఆ రోజు ఎంతోమంది అన్నారు ఎయిర్పోర్ట్కి 5000 ఎకరాలు ఎందుకు, ఉండే ఎయిర్పోర్ట్ చాలదని. నిజంగా అది కానీ నిర్మించకుండా ఉంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ చెన్నైలో దిగి కారులో రావటం, లేదంటే బెంగళూరులో దిగి రావటం చేయరు. వాళ్ళకి ప్రతి గంట ప్రతి సెకండ్ వాల్యూ. అదేవిధంగా అదే దృష్టిలో పెట్టుకుని రోజు ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్లో మనకున్న ఎయిర్పోర్ట్ సరిపోదు, ఇక్కడికి ఇన్వెస్టర్స్ రావాలంటే ఖచ్చితంగా 5000 ఎకరాలతో ఒక మంచి ఎయిర్పోర్ట్ నిర్మించాలని ఆదేశించారు. అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి, అవి వస్తేనే ఏదైతే 34,000 ఎకరాలతో ల్యాండ్ పూలింగ్ తీసుకున్నామో ఆ రైతుల యొక్క ల్యాండ్ విలువ నిలబడుతుంది. ఇలాంటి విలువ నిలబడదు కాబట్టి ఇమీడియట్గా స్మార్ట్ ఇండస్ట్రీస్కి ఒక 2500 ఎకరాలు. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తే సంవత్సరానికి 2-3 యాక్టివిటీస్ జరిగినా దానివల్ల అనేక హోటల్స్ వస్తాయి, అవి ఫిల్ అవుతాయి, ప్రభుత్వానికి జిఎస్టీ పెరుగుతుంది, సర్వీస్ సెక్టర్ కూడా పెరుగుతుంది, దానివల్ల ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందనే ఉద్దేశంతో ఈ 3 ప్రాజెక్టులు టేకప్ చేయమన్నారు. అయితే ఆ 3 ప్రాజెక్టుకి ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ పుల్లింగ్ అనే డెసిషన్లో అక్కడున్న ప్రజాప్రతినిధులు అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ప్రజల యొక్క అభిప్రాయం ఎలాగో తెలుసుకోమని. ఆల్రెడీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు అక్కడ ఉన్న విలేజ్లతో గ్రామ
కమిటీలు పెట్టి మాట్లాడితే దాదాపు 24,000 ఎకరాలను యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్కి ఇవ్వడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా మిగతా ప్లేస్లో కూడా యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నారు. ఇవి వీలైనంత తొందరలో చేయడానికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అంటే ఇప్పుడు ఏదైతే ల్యాండ్ పుల్లింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టామో అది 217 చదరపు కిలోమీటర్లకే ఆల్రెడీ ఉన్నదానికే, వాటిని ఎక్స్టెండ్ చేసేదానికి ఈరోజు అథారిటీలో పర్మిషన్ తీసుకున్నాం. ఆ విధంగా ఈరోజు అథారిటీలో మేజర్గా ఈ టవర్స్, ల్యాండ్ పుల్లింగ్ సంబంధించి వాటికి, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వాళ్ళు యాక్చువల్గా రిజిస్ట్రేషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజు వాటికి సంబంధించి కొంత ఎగ్జంప్షన్స్ అడిగారు. దాని మీద కూడా యాక్చువల్గా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఈ యొక్క 48 అథారిటీలో ముఖ్యంగా ఈ విషయాల మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే యాక్చువల్గా మనకు 10,000 ఎకరాలు యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్స్ కావాలి. 2,500. అదే 10,000 ఎకరాలు అంటే మనకు మిగిలేది 25% అది చేయటానికి. అంటే ఒక 40,000 ఏకర్స్ తీసుకుంటే ఈ యొక్క 10,000 ఎకరాలు మనకు మిగులుతుంది. అయితే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి కదా, డెవలప్ చేయాలి కదా, దానికి మరి కొంత కావాల్సి వస్తుంది. దాని మీద ఫస్ట్ యాక్చువల్గా గ్రామాల్లో ప్రజల అభిప్రాయం తీసుకోమని 2 ఎమ్మెల్యేలకు చెప్పాము. అటు శ్రావణి గారికి, ఇటు భాష్యం ప్రైవేట్కి ఇద్దరు చేస్తున్నారు. నేను అనుకోవడం ఇంకో 15 రోజుల్లో క్లారిటీ వస్తుంది. దాని మీద వీలైనంత వరకు ల్యాండ్ పుల్లింగ్లో తీసుకోవాలని, లేదు కాదు అంటే ల్యాండ్ అక్విజిషన్ అయితే వెరీ సింపుల్, 10,000 ఎకరాలు చేస్తే సరిపోద్ది. 10,000 ఎకరాలు తీసుకుంటే డైరెక్ట్గా దాన్ని వాడేస్తాం, అసలు ఇబ్బంది ఉండదు. ల్యాండ్ అక్విజిషన్ అయితే దానివల్ల రైతులు నష్టపోతారు. సో రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే ఈ ల్యాండ్ పుల్లింగ్కి ప్రిఫర్ చేస్తాం. భాష్యం ప్రవీణ్ గారు ఏదైతే డిస్కస్ చేశారో ఆయన విలేజ్లో 24,000 ఎకరాలు యాక్చువల్గా ఆల్మోస్ట్ ఇవ్వటానికి గ్రామ కమిటీలు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. శ్రావణ్ గారు కూడా 3 గ్రామాలు యాక్చువల్గా చేశారు. ఆ 3 గ్రామాలు కూడా యాక్సెప్ట్ చేశారు. అది దాదాపు 12,000 ఎకరాలు వస్తుంది. 12,000 సుమారుగా కూలింగ్ ఇవ్వడానికి. రాజధాని సిఆర్డి ఫస్ట్ ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉందో మనం స్పోర్ట్స్ సిటీ పెట్టాం, దాంట్లో 1,671 హెక్టార్లు మనం ఆల్రెడీ పెట్టేసాం సార్. ఆ భూమిని ఏం చేస్తాం మరి? అంటే యాక్చువల్గా ఇప్పుడు స్పోర్ట్స్ సిటీ అంటే స్పోర్ట్స్ కోర్ ఉంటుంది, దాంట్లో అదర్ యాక్టివిటీస్ కూడా వస్తాయి. ఇప్పుడు ఏదైతే స్పోర్ట్స్ సిటీ పెట్టామో దాదాపు 7,000 ఎకరాలు పెట్టిండేది. దాంట్లో యాక్చువల్గా ఏంటంటే డిఫరెంట్ పీపుల్కి, అంటే ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో తిరిగి ల్యాండ్ ఇచ్చాం. ఇవన్నీ చేయంగా ఎక్స్క్లూజివ్గా మనం స్పోర్ట్స్ కోర్టు 120 ఎకరాలు పెట్టున్నాం. దాంట్లో కోర్కి 120 ఎకరాలు ఉంది. అయితే ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్పోర్ట్స్ కావాలి, ఆల్ యాక్టివిటీస్ రావాలి ఇంటర్నేషనల్. సో ఇంటర్నేషనల్గా రేపు ఒలింపిక్స్కి కూడా మనం పోటీ పడేట్టుగా ఉండాలి. కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో చేయండి. ఎకనామిక్ గ్రోత్ రావాలంటే ఇది రావాలంటారు. ఒక ఐపీఎల్ జరిగితే ఇతర దేశాల నుంచి కూడా యాక్చువల్గా చూడటానికి వస్తారు. వాళ్ళకి స్టార్ హోటల్స్ కావాలా, స్టార్ హోటల్స్ వచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ వస్తుంది, జిఎస్టీ వస్తుంది. సో ఎకనామిక్ యాక్టివిటీ సైకిల్ పెరగాలి అంటే అటువంటి ఇంటర్నేషనల్ చేయాలంటే ఒక 2,500 ఎకరాలు ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. మూలపాడు పక్కన ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియం ఆనుకొని కూడా భూమి తీసుకుంటాము 2,000 ఎకరాలు. యాక్చువల్గా అంటే రివర్కి ఆ పక్క ఉండేది చూడమని నేను కూడా చూశాను. అది వాటర్లో మెర్జ్ అవుతుంది. అయితే రోడ్డుకి అవతల సైడ్ యాక్చువల్గా ఏదైతే నేషనల్ హైవే ఉందో దాని అవతల కూడా కొంత ల్యాండ్ ఉందని యాక్చువల్గా వారు పర్సూ చేస్తున్నారు. వారితో డిస్కస్ చేస్తాం సార్. అందుకని
సీఎం గారు చాలా క్లారిటీ ఇచ్చారు. కృష్ణా రివరు, ఇటు నేషనల్ హైవే, ఔటర్ రింగ్ రోడ్డు, ఈ లోపల యాక్చువల్గా ఈ యొక్క ఎయిర్పోర్ట్కి కానీ, స్మార్ట్ ఇండస్ట్రీస్కి కానీ, అదేవిధంగా ఇంటర్నల్ స్పోర్ట్స్ సిటీ కానీ చూడమన్నారు. ఆ డైరెక్షన్లో జరుగుతుంది. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.